ట్రాఫిక్ సమస్య లేకుండా హాయిగా ఏసీలో ప్రయాణించవచ్చని భావిస్తున్న హైదరాబాద్ వాసులకు మెట్రో రైల్ యాజమాన్యం ఊహించని షాకిచ్చింది. అతి త్వరలోనే మెట్రో రైల్ టికెట్ల ధరలు పెంచుబోతున్నట్లుగా ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ ఛార్జీల ధరలు 25% నుంచి 30% వరకు పెంచబోతున్నట్లుగా తెలిపింది. టికెట్ ధరలు పెంచే విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఈ నెల 8న భేటీ అవుతుంది హైదరాబాద్ మెట్రో యాజమాన్యం. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ఛార్జీలను పెంచితేనే సంస్థ నిలబడే అవకాశమున్నట్లుగా భావించి ధరలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ టికెట్ ఛార్జీలు కూడా కనిష్టంగా 15 రూపాయల నుంచి గరిష్టంగా 75 రూపాయలు చేయాలని నిర్ణయించింది. 2 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఛార్జీల నిర్ణయ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టికెట్ రేట్లు పెంచాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఈ సీఎం అనుమతి కోసం ఈ నెల 8న ఎలాంటి యాజమాన్యం సమావేశం కానుంది. ఇప్పటికే ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తారని హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం ధీమాగా ఉంది. అలాగే ఇప్పుడు పెంచే ఛార్జీల ధరలు ఈ నెల 10 నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తారని హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం ధీమాగా ఉంది. అలాగే ఇప్పుడు పెంచే ఛార్జీల ధరలు ఈ నెల 10 నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో మొదటి దశ ప్రాజెక్టును ఎల్ఎన్టీ సంస్థ నిర్మించిన విషయం బిలేమై ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో 2012 14,132 కోట్లతో పనులు ప్రారంభి 2017 నవంబర్లో పూర్తి చేశారు. మియాపూర్, ఎల్బీ నగర్, జేబీఎస్, ఎన్జీబీఎస్, నాగోలు, రాయదుర్గం మధ్య 69 కిలోమీటర్ల పరిధిలో పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం రోజుకు 1200 సర్వీసులు నడుస్తుండగా 4,80,000 మంది ప్రయాణిస్తున్నారు. శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో 5,10,000 మంది రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కొనసాగుతుండటంతో మెట్రో రైల్ రద్దీ పెరుగుతుంది. వేసవి తీవ్రత పెరగడంతో సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు సైతం మెట్రో రైల్లో ఆఫీసులకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఇప్పుడైతే ఛార్జీలు పెంచితే బెటర్ అని భావిస్తుంది.